రే కొట్టండ్రా. పెళ్లికొచ్చాం కదండి ఇక్కడ కూడానా? రే పెళ్ళైనా చావైనా సిస్టమే. ఒక్కరోజు అలవాటు తప్పినా బాడీ కంట్రోల్ తప్పుతుంది. ఎవరైనా చూస్తే బాగుండదేమో సార్. ఎందుకు బాగుండదు? ఎవరు చాపమన్నా నన్ను ఆపకుండా కొట్టండి. నేను ఆపమన్నా ఆపద్దు. చూడండి, డోంట్ ఫర్గెట్ టు డూ యువర్ డ్యూటీ. ఓకే సార్. కమ్ ఆన్. ఇదేంటి కమాండ్ చేసి మరీ కొట్టించుకుంటున్నాడు? ఇదో రకం ఎక్సర్సైజ్లే. పూర్వం దొంగలు బందిపోట్లు పోలీసు వాళ్ళు దెబ్బలు తట్టుకోవడానికి ఇలాంటి ఎక్సర్సైజ్లు చేసేవారు. మంచి వాటంగా దొరికాడు రా. దూల వదలకూడదాం పదండి. ఇంకా చూస్తారేంటి? దూరండి. కొట్టండ్రా, కొట్టండి. ఫోన్ చేయడం లేదా? జీతం తీసుకోవడం లేదా? తీసుకోవడం లేదు. కరెక్ట్ గా కొట్టండి, లేకపోతే నేను మిమ్మల్ని కొడతాను. అదేంటండి ఆయన అలా కొడుతున్నారు? రోజు ఇలా కొట్టించుకోవడం ఈయనకి అలవాటే. ఏం అలవాటు అండి బాబు? ఈ పని అయితేనే కానీ ఆయన ఇంకే పని చేయలేరు. మిగతా పనులు చూద్దాం పదండి. పొద్దున్నా మీకు ఇదేం అలవాటు అండి? ఈ రేంజ్లో కొట్టించుకోవడం ఏంటి? మీకేమైనా దెయ్యం పట్టిందా? ఇలా కొడుతున్నారు సార్. రోజు ఇలాగే కొడుతున్నాం కదా సార్. ఇలా కొడుతున్నారా? ఇలా కొడుతున్నారా? వెళ్ళండి, నరికేస్తాను. సార్ ఏంటి సార్, బాడీ కంట్రోల్లో ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయండి, యోగాలు చేయండి. ఇంకా ఒళ్ళు బలిస్తే బాడీ మీద లారీలు ట్రక్కులు ఎక్కించుకో. అమాయకుల మీద వెహికల్స్ ఎక్కించడం నీకు అలవాటేగా. ఏంటి ఏమన్నా? నేనేమన్నానండి? ఎక్సర్సైజ్లు యోగాలు చేయండి అన్నాను. ఏదో ఎక్కించుకోండి అన్నా. నా మాట చెవికి ఎక్కించుకోండి అన్నాను. సార్ ఇటువంటి అన్ని మానేసి యోగా ప్రాక్టీస్ చేయండి. ఎవరండి? ఎక్స్క్యూజ్ మీ, స్వాతి ఎక్కడా? మీరు స్వాతి క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ అంటున్నారు, మరి తాంబూలాలు తీసుకున్నప్పుడు రాలేదేంటి? అప్పుడు రావటానికి కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చాను. చూపిస్తానండి. హలో మేడం, వెల్కమ్. థ్యాంక్స్. గుర్తుపట్టారా? హ్యాండ్ ఇచ్చిన వాళ్ళని, లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని ఎలా మర్చిపోతామండి? లిఫ్ట్ ఇచ్చిన స్వాతికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారుగా. అంటే ఆ రోజు? అవును, ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది స్వాతినే అండి. ఓ అవునా? రండి, మీరు రండి. పర్వాలేదులేండి. పర్వాలేదు, ఇవ్వండి. హాయ్ స్వాతి. ఏంటే ఇప్పుడు గుర్తొచ్చాను నేను? సారీ. అయ్యో, మీరు తీసుకొచ్చారు. పర్వాలేదులేండి, ఇటు ఇవ్వండి. తీసుకెళ్ళి. మీరు రండి. అవునండి, ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది మీరేనట్టుగా? అవును. అయితే మనం ఎప్పుడో కలిసినట్టు? అలాగే అనుకోండి. దేవుడు అంతేనండి, ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో ఎవరికీ తెలియదు. ఆ సంగతి వదిలేయండి. మిమ్మల్ని ఒకసారి అభినందించవచ్చా? ఎవరైనా అడిగి అభినందిస్తారా? పోనీ అడగకుండానే అభినందిస్తాను. పెళ్లి దగ్గర పడే కొద్దీ మీ అందం అలా 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 పెరిగిపోతుందండి. అంటే అంతకుముందు అందంగా లేనా? అప్పుడు చాలా అందంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా అందం పెరిగిపోతుంది. మీరు ఏ విషయంలో అయినా క్లియర్ గా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు అందంగా ఉన్నానా, ఇప్పుడు అందంగా ఉన్నానా? అప్పుడు అందంగా ఉన్నారు, ఇప్పుడు అందంగా ఉన్నారు. మీరు కంగారు పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. కన్ఫ్యూజ్ చేయడం కాదండి, నన్ను అభినందించిపోయి దొరికిపోయారు మీరు నాకు. ఇది కరెక్ట్, నిజంగానే దొరికిపోయాను. వస్తానండి. ఓకే. ఇలా రోజు నున్నగా గీసేస్తావేంట్రా? డూప్లికేట్ మీసానికి ఒరిజినల్ మీసం అడ్డామని. లోపలికి రావచ్చా బాబు? లోపలికి వచ్చిన తర్వాత అడుగుతావేంట్రా ఇడియట్? మగాళ్ళ రూమ్ లోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావద్దు. సారీ బాబు, మేము కూడా సాటి మగాళ్ళం అన్న చనువుతో లోపలికి వచ్చేసాం. మీకు అర్జెంట్ గా అభ్యంగన స్నానం చేయించాలి. రోజు చేస్తున్నాం కదరా స్నానం. అయినా ఒక్క పెళ్లికి ఎన్ని స్నానాలా? అలా కాదు బాబు, తమరిని పెళ్లి కొడుకుని చేయాలంటే ఆడవాళ్ళ చేత తలకి తైలం పట్టించి ఒంటికి నలుగు పెట్టించాలి. ఆ తర్వాత మేమే దగ్గరుండి స్నానాలు చేయిస్తాం. అందరూ ఉంటే మీసాలకే మోసం వస్తుంది. ఏమిటి బాబు మీ సమస్య? నేనేమన్నా పురిటి పెట్టినా? అందరూ కలిసి ఆముదం రాసి స్నానం చేయించడానికి నా స్నానం, నా ఇష్టం, నా పెళ్లి. బాబు తమరు పెళ్లి కొడుకు,
అలా అనకూడదు. దాంట్లో తప్పే ఉంది శాస్త్రి. ఇదేమన్నా శవస్నానం మనం చేయించడానికి. చిచ్చి. తలస్నానం అతను చేస్తాడు, ఆ. పెళ్లి కొడుకును మనం చేద్దాం. యు ఆర్ రైట్. యు గెట్ అవుట్. అవుట్. పద పద. సార్ మీరు వెళ్ళి సాయం చేయండి. అస్సలు చూడలేదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సాయం చేయండి సార్. వెళ్ళండి. ఇదో మెంటల్ కేసు. పరిమళం గుమగుమలాడిపోతోంది. ఆగు నాయనా, ఆగు. ధూపం సమర్పయామి, ధూపం దర్శయామి, ధూపం ఆఘ్రాపయామి. పెళ్లి పని ఎంతవరకు వచ్చేదా? ఏంటి ఏమైంది? చిచ్చి మనం చూడకూడదు పద. ఊరి డబ్బా పద. ఏమైందిరా నీకు? దయ్యాలు దయ్యాలు నువ్వు భయపడతాను, నిన్ను చూసి అందరూ భయపడతా ఉన్నారు. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, లోపల తీసుకెళ్ళండి. ఏంటి బావ గారు పచ్చడి మీద పడినందుకు అంత కూడా చేస్తారు? మీ వాడేమో బొట్టలు లేకుండా తిరుగుతున్నాడు. వాడికి ఏమైనా తెడాలు ఉన్నాయా? సార్, మీరేమైనా దాస్తున్నారా? ఇదిగో బావగారు, దాపరికలు మా ఇంట వంట లేవు, అంతా ఓపెనే. ఓపెన్ చూసారుగా. చూస్తూనే ఉన్నాగా. అంతా ఓపెన్ ఓపెన్ ఓపెన్. సార్ నేను చెప్పేది విను సార్. ఇప్పుడు ఆయన మీద మీరు పచ్చడి వేసారు, క్షమించారు కదా. ఇప్పుడు ఆ కుర్రాడు గుడ్డ లేకుండా తిరుగుతాడు, క్షమించండి. వాడేమన్నా చిన్న పిల్లడా? చిన్న పిల్లడా? చిన్న పిల్లడా? పెళ్లి కాకముందు అందరూ చిన్నపిల్లలండి. సార్ మీరేం బావగారు, బావగారు, ఏంటి బావగారు, మీకు ముక్కు మీద కోపం ఎక్కువైనా మీ మనసు మెత్తనిది. పిల్లాడు, చిన్న పిల్లాడు. ఈ టైంలో మీరు అసలు మీ హృదయం కూడా మీ మీసాలంతా పెద్దది. దీనను మీరు క్షమించేస్తారు. అంతా ఓపెన్. బావగారు, నేను ఒక్క నిమిషం లోపలికి 1 minute 1 minute. బావగారు మీకు ఇలాంటి అలవాటు లేదు కదా? దాసు, రొమాన్స్? దాసు, వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోమన్నాను, నా మాట విన్నావా? రండి రండి, అందరు రండి, దాసును చూడండి, రండి. ఏంటిది? అబ్బాయి గారి దివ్య రూపం చూశాక
అమ్మా నడిచి పడిపోయాను అనుకున్నాను కానీ అమ్మగారితో కలిసి పడిపోయాను అనుకోలేదు. పర్వాలేదు, నీ పరిస్థితుల్లో ఉంటే నేను అదే చేసేవాడిని. పద.